ఇప్పుడు మనం ఇలా ఇంటర్వ్యూ చేద్దాం. अच्छा ये सब पैसे कमाते हैं आप लोग? మీరు అందరూ పైసలు సంపాదిస్తారా లేదా? जॉब कर रहे हैं ना? पैसा आ रहा है? कितने साल से जॉब कर रहे हैं? 14 साल से 20 साल से 24 years 40 नहीं ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 22 years 22 मैं बोला 32 तो उम्र क्या होगा? ओके मैम 7,000 లేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? हाउ मेनी इयर्स? 4 years 10 years 5 years सब लोग आगे बढ़ना चाहते हैं. మీరందరూ ధనవంతులు కావాలనుకుంటారా? మీరు सर आप कितने साल से जॉब? 24 ईयर्स है. 24 साल. सर सीनियर है सबसे 24 साल मतलब राइट. ओके आप सबको भी मेरा सवाल है. आप 24 साल से जॉब कर रहे हैं. आपके पास गाड़ी कौन सा है? वो ये बाइक है स्प्लेंडर प्लस 15 इयर्स है तो दारे बाइक है ना. 4 व्हीलर क्यों नहीं है? 4 व्हीलर नहीं है. क्यों नहीं है? ड्रीम का वो ड्रीम తెలుగులో చెప్పండి. మీ దగ్గర కార్ ఎందుకు లేదండి? నేను 24 సంవత్సరాలు అవుతుంది. నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాలేదు ఇంతవరకు. చాలా కష్టపడుతున్నాను. आप 24 साल जॉब किया कितना घंटा? 8 hours ड्यूटी प्लस ओटीज కూడా काम कर रहा हूं. 10 आवर 10 घंटा. ఈ సారు ప్రతిరోజు 10 గంటలు పనిచేస్తున్నాడు. 24 ईयर 24 इयर्स 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ईमानदारी से जॉब किया. నిజాయితీగా పనిచేస్తున్నాడు కదా. कितने साल जॉब? 22 years 8 hours 8 आवर्स. और ईमानदारी से మై గవర్నమెంట్ టీచర్ गवर्नमेंट में. अच्छा गाड़ी कौन? స్ప్లెండర్ బైక్ అండ్ మారుతి ఆల్టో. अल्टो. ओके मर्सिडीज क्यों नहीं? మర్సిడీస్ బెంజ్ पैसा क्या है ना तो गवर्नमेंट को पूछना चाहिए ना मर्सिडीज किधर है मेरा. సో మనం పని చేసి కదా 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ లో పనిచేస్తుంది కదా. మరి సార్ దగ్గర ఆల్టో కార్ ఎందుకు లేదు, బెంజ్ కార్ ఎందుకు లేదని సార్ అడుగుతున్నాడు. గవర్నమెంట్ అడగాలి కదా. మరి ईमानदारी से जॉब किया. నిజాయితీగా పనిచేస్తుంది కదా. నిజాయితీగా పనిచేస్తుంది కదా మీరు. बहुत ईमानदार. मैडम 4 साल 4 इयर्स 4 years टाइमिंग 12 hours 12 आवर्स. 12 గంటలు. 4 व्हीलर लिया. కారు ఉందా? 4 years 12 hours per day. 12 గంటలు ప్రతిరోజు పనిచేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. गाड़ी लिया थ्रू बिजनेस वेस्टेज. मिस्टेक का नहीं मैं बता रहा हूँ. जॉब में जॉब में 4 years 10 years సార్. 10 years నుంచి నెలకి 8,000 సంపాదించిన. నా కోరికలు అట్లా ఏం నెరవేరలేదు. అందుకే ఇంతకు వచ్చిన. तो 10 साल से काम कर रहे 8,000 रुपए का तनख्वाह है. सर 4 years 5 years सैलरी 20,000. चलो आपकी अदालत जनता की अदालत. मैं सबको पूछना चाहता हूँ ये साहब भी काम कर रहे, आप भी काम कर रहे, आप भी काम कर रहे, 20 साल से काम कर रहे. ये लोग पैसा क्यों नहीं कमा पा रहे? मतलब जो पैसा चाहिए, जिसमें गाड़ी चाहिए, सोना लेना है तो कितना किलो, कैसा किलो सोना है, ऐसे पूछा. వీళ్ళందరూ పని చేస్తున్నారు. వీళ్ళందరూ ధనవంతులు ఎందుకు కాలేకపోతున్నారు? వీళ్ళందరూ పని చేస్తున్నారు లేదా? వీళ్ళందరూ కష్టపడుతున్నారు. కానీ వీళ్ళు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? అంటే ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నారు? ఎక్కువ డబ్బులు ఎందుకు సంపాదించలేకపోతున్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో, ఇల్లు కానీ కారు కానీ లేదంటే బంగారం, కిలోల మంది బంగారం, వీళ్ళందరూ ఎందుకు కొనలేకపోతున్నారు అని సార్ క్వశ్చన్ అడుగుతారు మనందరినీ. तो इनका अभी जो जॉब कर रहे हैं ये 8 घंटे काम कर रहे हैं, लेकिन
इनके वर्किंग आवर्स कभी ऐसा हुआ है कि आप जॉब में जा रहे हैं तो आपने आपके जैसे 4-5 लोग तैयार किए, उनको जॉब में छोड़ दिया, वो आपको पैसा कमा के लेके आए, ऐसा कुछ हुआ है? మీరు ఎప్పుడైనా జాబ్కు పోయేటప్పుడు మీరే కాకుండా ఒక నలుగురిని మీ బదులు నలుగురిని తోలించి వాళ్ళని అక్కడ దించి మీరు ఇంటికి వస్తే మీకోసం వాళ్ళు ఏమైనా పనిచేసిరా? ఆ నలుగురు ఏమైనా పనిచేసిరా? देखो बहुत इंपॉर्टेंट बात आप समझने की कोशिश करो। సో చాలా ఇంపార్టెంట్ విషయం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి। अब ये इन लोगों ने बहुत ईमानदारी से काम किया, 20 साल काम किया, 25 साल काम किया, 8-8 घंटा काम किया, इनको पैसा इसलिए नहीं मिला क्योंकि ये 8 घंटे ही काम करते हैं। సో వీళ్ళు 8, 10, 12, 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు। ఎందుకు అంటే వీళ్ళు కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు ప్రతి రోజు। आप कहाँ काम करते हैं? మీరు ఎక్కడ పని చేస్తారు? फार्मा कंपनी में ऐसा इधर फार्मा कंपनी में काम करते हैं, राइट? उस कंपनी में कितने लोग काम करते हैं? 24 years నుంచి నేను మీ ఎంతమంది పని చేస్తారు ఆ కంపెనీలో? 30 మెంబర్స్ పనిచేస్తున్నాం సార్. 30 మెంబర్స్ పనిచేస్తున్నాము. మేము వచ్చేసి కంపెనీ గురించి ఎన్ని టైం ఎప్పుడు వాళ్ళు అప్పుడు వెళ్తుంటాము. మీ కంపెనీలో మొత్తం ఎంతమంది పని చేస్తారు? మొత్తం टोटल कंपनी में 24 years అవుతుంది. 3 ఎంతమంది పని చేస్తారు కంపెనీ మొత్తంలో? మొత్తం 30 మందినా? 30 మంది చిన్న కంపెనీ छोटा कंपनी है, 30 आदमी काम कर रहे हैं। अब देखो इनके कंपनी में 30 काम कर रहे हैं, करेक्ट? ये 30 लोग 8 घंटे काम कर रहे हैं। ఈ 30 మంది 8 గంటలు పని చేస్తారు కదా, तो इनका जो मालिक है వీళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో वो 240 घंटे पर डे काम कर रहे हैं। ఆ ఓనర్ 240 గంటలు పని చేయగలుగుతున్నాడు। ఆ ఓనర్ और आपके मालिक के पास कौन सी गाड़ी है? మీ ఓనర్ దగ్గర ఏ కారు ఉంది? మీ ఓనర్ మీ బెంచ్ కార్ ఉంది. వాళ్ళ దగ్గర వచ్చేసి బైక్ కూడా పాతదే ఉండేది. మీ ఓనర్ దగ్గర ఏ కారు ఉంది? మీ కంపెనీ ఓనర్ పెద్ద కారు ఉంది, బడా కార్ है। इनके मालिक के पास बड़ा कार है, इनके पास कार नहीं या छोटा कार है। क्यों? क्योंकि 8 घंटे काम करते हैं, इनका मालिक 240 घंटे काम करता है। ఎందుకంటే ఈయన 8 గంటలు, ఇప్పుడు వీళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన 240 గంటలు పని చేయగలుగుతున్నాడు। ఆ 240 గంటలు పని చేయడం వల్ల ఆయన పెద్ద కారు కొనుక్కోగలిగాడు, వీళ్ళు 8 గంటలే పని చేస్తున్నారు కాబట్టి ఈయన కారే కొనుక్కోలేకపోయాడు, చిన్న బైక్ తోనే జీవనం గడిపిస్తున్నాడు। मैं सबको सवाल पूछता हूँ, మీ అందరికీ సమాన క్వశ్చన్ అడుగుతున్నాను। आप भी 240 घंटे काम करेंगे, మీరు కూడా 240 గంటలు పని చేసారు అనుకోండి, చేయగలుగుతారా? अभी सैलरी कितना है? 53,000, राइट? अब इनको सैलरी ఎస్ లీడర్స్ ఇక్కడ అందరం మనం సార్ని వినడానికి వచ్చినాం, అవునా కాదా? మీరు మాట్లాడుకుంటే ఏం వచ్చేది ఉండదు, మీరు పెట్టిన టికెట్ వేస్ట్, మీ పక్కన టికెట్ కూడా వేస్ట్ చేస్తున్నట్టు। సో జాగ్రత్తగా సార్ చెప్పింది వినాలి మనం। ఎవరైతే డిస్టర్బెన్సెస్ చేస్తున్నారో, పక్కలతో మాట్లాడుతున్నారో ఆపేయండి। చైర్ ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోండి, చైర్ దొరకకపోతే స్టేజ్ ఈడికి వెళ్ళాడదాకా మొత్తం ఖాళీగా ఉంది, కూర్చోవచ్చు। అర్థమైందా? ఎవ్వరు కూడా సౌండ్ చేయకండి। अब इनको 53,000 है। अब आपको सैलरी बढ़ाना है, पेमेंट बढ़ाना है, क्या करना पड़ेगा आपको? మీరు 8 घंटे काम कर रहे हैं, 53,000 इनकम వస్తుంది కదా, 16 घंटे काम करेंगे तो 16 घंटे का आर्टिस्ट